ఈ వీడియోలో మనము ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్స్ అంటే ఏంటిదే అనేటువంటి విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. జస్ట్ ఒక చిన్న లాజిక్ తోటి గమనించండి. ఇక్కడ ఇచ్చాను ఆ లాజిక్, జస్ట్ సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఫైనైట్ వర్బ్ అంటే సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంటే ఆ వర్బ్ను ఫైనైట్ వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ లైక్స్ టు డ్యాన్స్. ఇందులో షీ అనేటువంటిది సబ్జెక్ట్, లైక్స్ అనేటువంటిది వర్బ్. సో ఈ వర్బ్ని ఏమంటామంటే ఫైనైట్ వర్బ్ అంటాం, ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత ఉంది. ఓకే, ఇప్పుడు ఫైనైట్ వర్బ్ గురించి తెలుసుకున్నాం. నాన్ ఫైనైట్ వర్బ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాన్ ఫైనైట్ వర్బ్ అంటే టు ఉండి టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటే అది నాన్ ఫైనైట్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు రీడ్. ఇందులో చూడండి, ఐ సబ్జెక్టు, వాంట్ అనేటువంటిది ఫైనైట్ వర్బ్, కానీ టు రీడ్ అనేటువంటిది ఏమవుతుంది? నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. సో దీన్నే టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటే దాన్ని టు ఇన్ఫినిటివ్ అంటాం. సో టు ఇన్ఫినిటివ్ అనేటువంటిది నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఇది ఒకటి. రెండోది, వర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఉండి అది నౌన్ లాగా పనిచేస్తే అది కూడా ఫైనైట్ వర్బ్ కాదు, నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గమనించండి, స్విమ్మింగ్ ఉన్నది. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఎక్సర్సైజ్ అని సెంటెన్స్ ఉన్నది. సో ఇందులో గమనించండి, స్విమ్మింగ్ అనేటువంటిది ఏమనుకున్నాము? వర్బ్ జనరల్గా, కానీ ఇక్కడ ఇంగ్ ఫామ్ తోటి స్టార్టింగ్లోనే ఉంది. సో ఆ విధంగా స్టార్టింగ్లోనే ఇంగ్ ఫామ్ తోటి గనక ఉంటే దాన్ని ఏమంటామంటే మనము నాన్ ఫైనైట్ వర్బ్గా చెప్తాము. రైట్, నెక్స్ట్. సో నాన్ ఫైనైట్ వర్బ్ అంటే సబ్జెక్టుగా వర్బ్ ఇంగ్ ఫామ్ ఉన్నట్లయితే, ఓకే, ఇంగ్ ఫామ్తో ఉన్న వర్బ్ ఉన్నట్లయితే అది నాన్ ఫైనైట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ గమనించండి, దీన్ని టు ఇన్ఫినిటివ్ అన్నాం కదా, ఇక్కడ దీన్నేమో జెరండ్ అంటాము. రైట్. నెక్స్ట్, వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ తోటి సెంటెన్స్ స్టార్ట్ అయిన బ్రేక్, బ్రోక్, బ్రోకెన్, V3. సో ఈ విధంగా స్టార్ట్ అయినా అది నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. సో గమనించండి, అయితే మనం బిట్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఈజీగా మనము వీటిని రికగ్నైజ్ చేయవచ్చు. సో ఒకసారి ఇప్పుడు చూద్దాం. అయితే గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటిదంటే, ఫైనైట్ వర్బ్ ఏమో ఇదేమో టెన్స్కి అనుగుణంగా మారుతుంది. ఇప్పుడు షీ లైక్స్ టు డ్యాన్స్ అని ఉంది కదా, ఈ లైక్స్ అనేటువంటిది షీ లైక్ టు డ్యాన్స్ అంటే పాస్ట్ టెన్స్లోకి మారింది. సో ఆ విధంగా టెన్స్కి అనుగుణంగా మారుతుంది. ఇది టెన్స్కు అనుగుణంగా మారదు, ఫిక్స్డ్గా ఉంటుంది. గమనించండి, ఇందులో షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్ ఉంది. ఈ టు లెర్న్ అనేటువంటిది ఏంటిది? ఓకే, టు లెర్న్ అనేటువంటిది నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. రైట్. టు లెర్న్ అనేటువంటిది విచ్ ఈజ్ ద నాన్ ఫైనైట్ వర్బ్ అన్నాడు. షీనా, వాంట్స్నా, టు లెర్నా, ఇంగ్లీషా? టు లెర్న్ అనేటువంటిది నాన్ ఫైనైట్. షీ అనేటువంటిది ఏమవుతుంది? వర్బ్. వాంట్స్ అనేటువంటిది ఏంటిది? మెయిన్ వర్బ్. రైట్. ఓకే, ఆ విధంగా. షీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. సో విచ్ ఈజ్ ఫైనైట్ వర్బ్ అన్నాడు. ఇందులో ఏది ఫైనైట్ వర్బ్ అన్నాడు? రాజు, ప్లేస్, క్రికెట్, ఎవ్రీ. ఇందులో ప్లేస్ అనేటువంటిది ఏంటిది? ఇది మెయిన్ వర్బ్, అంటే సబ్జెక్ట్ తర్వాత ఉన్నది కాబట్టి ఇది ఏమవుతుంది? ఫైనైట్ అవుతుంది, ఫైనైట్ వర్బ్ అవుతుంది. రైట్. సో ఇందులో ప్లేస్ అనేటువంటిది ఫైనైట్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, డైరెక్ట్గా మనం చెప్పొచ్చు, టు విజిట్ ఏంటిది? టు విజిట్ అనేటువంటిది నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది, ఎందుకంటే టు ఇన్ఫినిటివ్స్ అన్నీ నాన్ ఫైనైట్. స్విమ్మింగ్ ఉన్నది, స్టార్టింగ్లోనే ఇంగ్ ఫామ్ ఉన్నది. ఇంగ్ ఫామ్ ఉంటే అది నౌన్గా ఉన్నది కాబట్టి ఇంగ్ ఫామ్ కనుక ఉంటే అది ఏమవుతుంది అంటే నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. షీ వెంట్ టు స్కూల్. ఓకే, సబ్జెక్ట్ తర్వాత వెంట్ ఉంది, వర్బ్ ఉన్నది, అంటే ఇది ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఐ లైక్ రీడింగ్. సో ఐ లైక్ రీడింగ్, ఇక్కడ రీడింగ్ అనేటువంటిది ఏంటిది? ఐ తర్వాత లైక్ అనేటువంటిది వర్బ్ ఉన్నది, తర్వాత రీడింగ్ అనేటువంటిది అలా ఇవ్వలేదు కాబట్టి, అంటే సబ్జెక్ట్ తర్వాత లేదు కాబట్టి ఇది నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, షీ రైట్స్. ఇక్కడ రైట్స్ అనేటువంటిది ఏమవుతుంది? షీ తర్వాత అంటే సబ్జెక్ట్ తర్వాత ఉంది కాబట్టి ఫైనైట్ వర్బ్ అవుతుంది. టు బికమ్,
టూ తోటి ఉంది, గమనించండి. టూ తోటి ఉంటే అది ఏమవుతుంది? నాన్ ఫైనైట్ అవుతుంది. షీ వాంట్స్ టు బికమ్ ఏ టీచర్. సో టు బికమ్ అనేటువంటిది ఏమవుతుంది? నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ద బ్రోకెన్ చైర్ ఈజ్ యూజ్లెస్. ఇందులో బ్రోకెన్ అనేటువంటిది ఏంటిది? ఫైనైట్, నాన్ ఫైనైట్, మెయిన్ ఫైనైట్, యాడ్వర్బ్. సో డైరెక్ట్ మనకు V3 తోటి స్టార్ట్ అయింది. సో V3 తోటి డైరెక్ట్ స్టార్ట్ అయితే అదేమవుతుంది అంటే నాన్ ఫైనైట్ వర్బ్ అవుతుంది. షీ ఈజ్ సింగింగ్ ఎ సాంగ్. సో ఇందులో ఈజ్ అనేటువంటిది ఏమవుతుంది అంటే ఫైనైట్ అవుతుంది, ఎందుకంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంది కాబట్టి. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. సో ఇందులో సింగింగ్ అనేటువంటిది ఏంటిది? సింగింగ్ అనేటువంటిది ఏమవుతుందంటే ఫైనైట్ వర్బ్ అవుతుంది. ఇందులో ప్లే ఏమవుతుంది? దే ప్లే ఫుట్బాల్. దే సబ్జెక్ట్, తర్వాత ప్లే వర్బ్. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంటే అది ఏమని చెప్పుకున్నాము? ఇది. సో ఫైనైట్ అవుతుంది. సో ఫైనైట్ వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొన్ని బిట్స్ చూద్దాం. దే లైక్ టు ప్లే ఫుట్బాల్. సో ఇందులో టు ప్లే ఏంటిది? ఫైనైట్, నాన్ ఫైనైట్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. సో టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం గనక ఉంటే అది నాన్ ఫైనైట్ అవుతుంది. వాకింగ్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ హెల్దీ. ఇందులో వాకింగ్ అనేటువంటిది ఏంటిది? ఫైనైట్, నాన్ ఫైనైట్, యాడ్జెక్టివ్, మెయిన్ వర్బ్. సో స్టార్టింగే ఈ విధంగా కనుక వర్బ్కు ఇంగ్ ఫామ్ కనుక ఉన్నట్లయితే అదేమవుతుంది? గమనించండి, అది నాన్ ఫైనైట్ అవుతుంది. సో ఈ విధంగా ఉండడాన్ని జిరండ్ అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్, హీ వాక్స్ హార్డ్. ఇందులో వాక్స్ అనేటువంటిది ఏంటిది? హీ సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంది. సో సబ్జెక్ట్ తర్వాత కనుక వర్బ్ ఉంటే అదేమవుతుంది? ఫైనైట్ వర్బ్ అవుతుంది. హీ ఎంజాయ్స్ వాకింగ్. సబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఉన్నది ఇంగ్ ఫామ్. సో ఆ విధంగా ఉంటే అదేమవుతుంది అంటే నాన్ ఫైనైట్ అవుతుంది. వి విజిటెడ్. వి సబ్జెక్ట్, విజిటెడ్ అనేటువంటిది ఏంటిది? వర్బ్. సబ్జెక్ట్ తర్వాత కనుక వర్బ్ ఉంటే అదేమవుతుంది? ఫైనైట్ వర్బ్ అవుతుంది. వి ప్లాన్ టు విజిట్ ఢిల్లీ. టు విజిట్ ఉంది. టు తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం ఉంటే నాన్ ఫైనైట్ అవుతుంది. సో ఇవి ఫైనైట్, నాన్ ఫైనైట్కు సంబంధించిన అంశము. సో ఇంకొన్ని బిట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాము. ద ఫాలెన్ లీవ్స్ ఆర్ డ్రై. ఇక్కడ ఫాలెన్ అనేటువంటిది ఏంటిది? సో డైరెక్ట్ V3 ఉంది కాబట్టి ఇదేమవుతుంది? నాన్ ఫైనైట్ అవుతుంది. ద లీవ్స్ ఆర్. లీవ్స్ అనేటువంటి సబ్జెక్ట్, ఆర్ అనేటువంటిది వర్బ్. సో సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంటే ఫైనైట్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఫైనైట్ వర్బ్. ఇందులో ఫైనైట్ వర్బ్ ఏది? ఇందులో ఫైనైట్ వర్బ్ సబ్జెక్టు వర్బ్. సో ఇది అవుతుంది వాంట్స్. వాంట్స్ అనేటువంటిది ఏమవుతుంది? ఫైనైట్ వర్బ్ అవుతుంది. సో ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడగలరు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.